పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు దేర్ వాజ్ గిఫ్ట్. అన్య భాషలలో మాట్లాడే వరం వాళ్ళకు వచ్చింది. నెక్స్ట్ ఏంటి? పేతురు యొక్క క్యారెక్టర్ చూసినప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తి పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో, నియంత్రణలో చాలా జాగ్రత్తగా మాట్లాడడం గమనిస్తున్నాం. ఆయన భాషలో సాత్వికత్వం వచ్చింది. అది కాదు నా సోదరులారా, అలాగన్నాడు ఒకప్పుడు. ఆయన భాషలో చూడండి, ధైర్యము, సాహసము వచ్చింది. ఎవరి? పేతురు. కొన్ని దినములు వెనక్కి చూస్తే ఈ పేతుర్ని ఒక కోడి పుంజు రెడ్ హ్యాండ్ గా పట్టి అప్పగించింది. ఒక కోడి యొక్క కుక్కురోకో ద్వారా పట్టబడిన వ్యక్తి, అమ్మో, 3 సార్లు అబద్ధమాడి యేసు నా వాడు కాదు, నేను యేసు వాడును కాదు అని చెప్పినాడు. యేసు క్రీస్తుకు మేము సాక్షులము. నింపుదల, ధైర్యము, సాత్వికత్వము, సహనము, సాహసము, తల్లి, ఇవన్నీ తమ్ములారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల వచ్చిన ఫలము. మీకు పరిశుద్ధాత్మ నింపుదల ఉందా? మనకుందా? నీకు కావాలన్నా? పరిశుద్ధాత్మ దేవుడు మనకు చిరాకు పరాకు వచ్చినప్పుడు, లేకపోతే భయం వేసినప్పుడు, దడ పుట్టినప్పుడు, బ్యాడ్ న్యూస్ షేక్ అయిపోయినప్పుడు, నింద వచ్చినప్పుడు, మాటలు పీదకు వచ్చినప్పుడు సహనము మనం పాటించగలమా? సాత్వికత్వం పాటించగలమా? అందుకు సార్వత్రిక సంఘమునకు నేను విన్నవించుకునే బాధ ఏంటంటే, దయచేసి పరిశుద్ధాత్మ పెంతుకొస్తానగానే వరం మీదకి వెళ్ళిపోకండి, బ్యాలెన్స్ అవ్వండి. ఏంటది? భాషలలో మాట్లాడే వరము అక్కడే ఉంది, భావోద్రేకాలను నియంత్రించే నియంత్రణ ఫలము అక్కడే ఉంది అని సార్వత్రిక సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ మునుపు కళ్ళు తెరచునుగాక. బోధకులు, పెంతుకొస్త బోధక సోదరులు ఇది కనీసం ఎలాగైనా గ్రహించుదురుగాక, లేదంటే నిత్య తీర్పు భయంకరం. నా నోటి రోజున మాట్లాడితే అవదు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఎక్కడేముందో అదే చెప్పాలా. పరిశుద్ధాత్మ దేవుడు వరములు ఇస్తాడు, ఫలములు ఇస్తాడా? ఇస్తాడా? ఫలమును మన నుంచి ఆశిస్తాడు, ఫలము ఫలించాలని ఆజ్ఞాపిస్తాడు.